గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 2 స్టేట్స్. నా పేరు సుమతి. నేను దీప్తి వాజ్పేయి. సుమతి, కాపులను బీసీల్లో చేర్చే అంశంపై మళ్లీ మాటల యుద్ధం ముదురుతోంది. అవును, కాపులను బీసీలో చేర్చుకోవాలని నిర్ణయించి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కొందరు నేతలు ఎందుకు మాట్లాడలేదు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీసీ కృష్ణయ్య మండిపడ్డారు. కాపులను బీసీలో కలపడం చట్ట విరుద్ధమని అంటున్నారు. ఇంతకీ పవన్ ఏమన్నారు, కృష్ణయ్య దానికి సమాధానం ఏం చెప్పారో చూద్దాం. కాపు కులానికి చెందినవాడిని. నాకు చిన్నప్పటి నుంచి నా కులాలు, మతాలు, ప్రాంతాలు నాకు ఎప్పుడు తెలియదు. కాకపోతే రాజకీయాలకు వచ్చాక ఇది నేను సినిమాల్లో ఉంటే నాకు కులాలతో అవసరం లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా కులం తాలూకు కులం మీద ఒక అవగాహన కావాలి. అది నాకు ముందు నుంచి ఉంది, కానీ కాకపోతే నాకు అంత అవసరం లేకపోతే ఇప్పుడు దాన్ని నేను మాట్లాడలేదు, నేను దాన్ని పాటించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సున్నితమైన ఒక పొలిటికల్ పార్టీగా దీన్ని వచ్చాక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నా ఉద్దేశం ఈ కాపుల రిజర్వేషన్కి ఏంటంటే, ఇది డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు దాన్ని నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అది ఎక్కడంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ బ్రేక్స్ లేకుండా మధ్యలో కొన్ని రోజులు ఆపేసి ఇలా కాకుండా నిరంతరంగా చేస్తుండాల్సింది. మధ్యలో అది ఎందుకు బ్రేక్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది నాకు ఒక ఆలోచన ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు, అండ్ ఇంక్లూడింగ్ నేను అనేది బీసీసీఎల్ ఆర్ కృష్ణయ్య గారు కూడా వారికి నేను క్యాన్వాసింగ్ చేశాను హైదరాబాద్లో. మరి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. నేనేంటంటే అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, దాని గురించి కూడా అందరూ మనస్ఫూర్తిగా బయటికి రావాలి. విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో జారీ చేసినప్పుడు బీసీ సంక్షేమ సంఘం తరఫున హైకోర్టులో కేసు వేసి కొట్టేపించిన నేను. అట్లాంటప్పుడు ఆయనకు కూడా ఈ విషయం తెలుసు కదా. మరి కృష్ణయ్య గారిని సీఎం క్యాండిడేట్గా అభ్యర్థిగా తెలంగాణకు ప్రకటించారు. మీరు ఒకవైపు కృష్ణయ్య గారు వ్యతిరేకిస్తున్నారు, మరి అట్లాంటి వ్యక్తి ఉండగా మీరు బీసీ జాబితాలు ఎలా కలుపుతారని చెప్పి ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే బీసీ జాబితాలో బీసీ జాబితా ధర్మసత్రం కాదది. బీసీ జాబితాలో కలిపే కులాలకు కొన్ని అర్హతలు, కొన్ని యోగ్యతలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ, ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు బీసీ జాబితాలో మా ఇష్టం ఉన్నట్టు కలుపుతామంటే బీసీ జాబితాకున్న పవిత్రత, రాజ్యాంగ స్ఫూర్తి, లక్ష్యము దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటుంది. నిజంగా అది బీసీ కులాలకి నష్టం కలిగిస్తే ఒకళ్ళ నష్టాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పి దీన్ని ప్రజలకి ఎలా తెలియజేయాల్సిందంటే దీనిని చాలా సానుకూలంగా, సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలి. ఇది కాకపోతే ఒకళ్ళు రెచ్చగొట్టే విధంగా దయచేసి ఎవరు కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగా దీని మీద రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కులం మీదో, ఒక మతం మీదో, కొద్దిమంది ప్రాంతీయుల మీదో దేశాన్ని కానీ, రాజకీయాలను కానీ, సమాజాన్ని కానీ నడపలేము. దయచేసి దాన్ని అందరూ అర్థం చేసుకొని ఒకళ్ళు ఏమైనా కష్ట నష్టాలు ఉంటే, లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకొని కమిషన్కి మనస్ఫూర్తిగా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నేను కాపులను విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వము కాపులను బీసీ జాబితాలో కలుపుతూ జీవో జారీ చేశాడు. ఆ రోజే హైకోర్టులో కేసు చేసి కొట్టించిన ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? తెలుసు. మరి నేను గట్టిగా అదేవిధంగా కేంద్ర బీసీ కమిషన్ ఒకటి వచ్చి బీసీ జాబితాలో కలపడానికి హైదరాబాద్లో హియరింగ్ ఇచ్చి కలపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించి దాన్ని కూడా స్టాప్ చేయించాం. అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ప్రతి సందర్భంలో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒక్క కాపులని కాదు, అర్హత లేనటువంటి కులాలు ఏమైనా కూడా కాపులు కొన్ని తెగలను బీసీ జాబితాలు కలిపారు. తూర్పు కాపులను, చెట్టి బలిజలను, గాజుల బలిజను, ఇట్లా కొన్ని కులాలు కలిపారు. ఇప్పుడు కాపులో 8 సెక్టులు ఉన్నాయి. ఏదైనా ఒక సెక్టు పేదన్నది అని అనుకుంటే దానికి అర్హత ఉంటే ఓకే, కానీ హోల్సేల్గా మేము కలుపుతామంటే మాత్రము దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తానున్నాం. కాబట్టి గట్టిగానే వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నాం. దీప్తి, ఇక ఇటు శిల్పా చక్రపాణి ఇంకా అటో ఇటో తేల్చుకోలేకపోతున్నారుగా. నిజమే, ఆయన ఊగిసలాటలో ఉన్నారు. టీడీపీ అధిష్టానం తనకిచ్చిన హామీలు అమలు చేస్తేనే పార్టీలో కొనసాగుతానంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి. తన సోదరుడు వైసీపీలోకి వెళ్ళినప్పటి నుంచి తనకి అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పారు. కండిషన్స్ పెడితే వైసీపీలోకి కూడా వెళ్ళనంటున్న చక్రపాణితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో టీడీపీ కీలక నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మనతో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు పార్టీ మారబోతున్నారు?
నేను మా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయమైనా ప్రకటిస్తానని చెప్పిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీల అవమానం అంటే 40 రోజుల కాలం మా అన్న పోతూనే నన్ను నేను ఎన్నో పత్రికాముఖంగా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు ఎన్నో ప్రకటనలు ఇచ్చా. అయ్యా నేను మా అన్నకు వ్యతిరేకంగా చేయడానికి సిద్ధంగా సీఎం గారు ఆదేశిస్తే నేను ఎప్పుడైనా పార్టీకి కంకణం కట్టుకొని పనిచేస్తానని చెప్పి ఎన్నో ప్రకటనలు ఇచ్చాను పేపర్ మీడియా ద్వారా. అన్ని రకాలుగా మన ప్రకటనలు ఇచ్చినా నన్ను పిలిచిన వాడు ఎవరు ఇంతవరకు లేరు. నువ్వు చేయాలి, రావాలి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని చెప్పి, లేకపోతే మీ అన్న పైన వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పి ఎవరు నన్ను పిలిచిన పాపాన పోలేదు. ఇది అమర్యాద అని నేను భావించాలన్నా వద్దా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని శిల్పా చక్రపాణి రెడ్డికి పార్టీలో ఏం తక్కువ చేయలేదు. ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చాము, ఇప్పుడు ప్లస్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చాము. కేవలం ఆత్మకూరు నియోజకవర్గం, శ్రీశైలం నియోజకవర్గం సమస్యలు మాత్రమే ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నాకు కాదు జరుగుతుండేది అవమానాలు, గ్రామాలలో ఈరోజు మా నాయకులు జరుగుతూ ఉన్నాయి. నాకు ఒక్కనే జరిగితే నాకేం ప్రాబ్లం లేదు. 6 సంవత్సరాల కాలం నాకు ఎమ్మెల్సీ పదవి ఉంది, హ్యాపీగా నాకు పెద్దగా ఇంతకంటే కావాల్సిన అవసరం లేదు. నేను కార్యం మళ్ళీ రేపు 2019లో పోటీ చేయాలంటే వాళ్ళ కోసమే పోటీ చేయాలి, నాకు అవసరం లేదు. నేను మా కార్యకర్తను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈరోజు నా వెంట నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఈరోజు అవమానం పాలు కాకూడదు. ప్రజల్లో ఆ నాయకులు మా దగ్గరికి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా దగ్గరికి వస్తేనే పింఛన్ ఇస్తాం, మా దగ్గరికి వస్తేనే ట్రాక్టర్లు ఇస్తామని పద్ధతి ఈరోజు విడనాడాలి వాళ్ళు. అలాంటి పద్ధతులు ధోరణి చెప్పు వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆ విధంగానే తయారయ్యారు. ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది చాలా. ఈరోజు మంత్రి వారి చిన్న అమ్మాయి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న టైంలో శిల్పా చక్రపాణి గారు, నేను వయసులో ఎంత పెద్దవాడిని, వాళ్ళ తండ్రితోటి వాడిని, మా సోదరుడు ఎందుకు వెళ్ళిపోయాడు, నీ వల్లనే వదిలిపోయాడు. ఆ రోజు నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్లనే ఈరోజు వదిలిపోవడం జరిగింది. ఈరోజు ఇప్పటికి కూడా తప్పును సరిదిద్దుకోకుండా కనీసం నన్ను కూడా ఈ రకంగా చేయడం అనేది, ఎందుకంటే ఆ అమ్మాయి నేను మంత్రిగా అయినప్పుడు బొకే తీసుకుపోయి ఇచ్చాను. అమ్మాయికి నేను చిన్న అమ్మాయి అయినా మంత్రి కాబట్టి మనం గౌరవించాలనే ఉద్దేశంతో నేను బొకే ఇచ్చాను. అలాంటి గౌరవాలే పాటించకుండా ఈరోజు చిన్న వయసులో అమ్మాయి, నా కూతురు అంత వయసు అమ్మాయిది, ఈరోజు అంకుల చక్రపాణి అనడం అనేది వాళ్ళ అమ్మనే నన్ను అన్న అంటుండే. ఈమె చూస్తేనేమో చక్రపాణి అంటుంది. నా వయసు ఎంత, అక్కడ అమ్మాయి వయసు ఎంత. ఏం చేస్తే మీరు పార్టీలోనే కొనసాగుతారు? నేను ఒకటే కోరుకునేది, ఏదైనా ఆ రోజు నుంచి 10 స్టేట్మెంట్ ఇచ్చింటా. నాకు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు, ఏ పార్టీనైనా ఎదిరిస్తాను. నేను మళ్ళీ కూడా అదే స్టేట్మెంటేనా, అది దానికే స్టాండ్ అవుతున్నా. ఈరోజు కూడా నాకు ఎమ్మెల్యే ప్రకటించమనండి. రేపు ఎమ్మెల్యేగా చక్రపాణి రెడ్డి 2019లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ప్రకటించమండి, ఇన్ఛార్జ్ ఆయనని ప్రకటించమండి. నాకేవైతే హామీలు ఆ రోజు ఇచ్చారో ఆ హామీలు ఇస్తే నేను ఉండడానికి నాకు అభ్యంతరం లేదు. అలాంటి హామీలు ఇవ్వలేనప్పుడు నేను పార్టీని కూడా వీడడానికి కూడా నాకు ఎలా దాంట్లో సంకోచం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు, కాంగ్రెస్ నుంచి మా పార్టీలోకి చేరిన వాళ్ళందరినీ రిజైన్ చేయించి గెలిపించుకున్నాను. అలాంటి టైంలో టీడీపీ నుంచి మీరు వైఎస్ఆర్సీపీలోకి పోతే మీరు రాజీనామా చేసి రావాలని అనే అవకాశం లేదా? నన్ను ఇట్లా కండిషన్లు పెడితే ఎవరి దగ్గరికి పోను. ఆ కండిషన్లు నాకు నో కండిషన్స్. చక్రపాణి రెడ్డికి ఎక్కడైనా మర్యాద, పరువు ఈ 2 చూస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో ఎవరైనా అనోడిగా నాకు ఆ మర్యాద ఇస్తేనే ఏ పార్టీకైనా, లేకపోతే ఏ పార్టీలు మా ఇంటికాడ నేను కూర్చుంటాను, ఏం ఇబ్బంది లేదు. అలాంటి పరిణామాలు కానీ ఒకవేళ ఎవరైనా నన్ను మాట్లాడి నువ్వు తెలుగుదేశం తరఫున గెలిచినావంటే ఎస్ మూలంగా నేను మాట్లాడాల్సి చానండి. శ్రీశైలం నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తనకే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి అవమానం లేకుండా చూస్తే తప్ప టీడీపీలో కొనసాగుతానని, లేకపోతే వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఏం చెప్తుందనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 నంద్యాల. సుమతి, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి సీన్ ఇక నుంచి మారుతుందంటావా? ఆ మార్పు కోసమే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డిగ్గీ రాజాపై వేటు పడింది. తెలంగాణలో పార్టీకి మైలేజ్ తీసుకురావడంలో విఫలమైన దిగ్విజయ్ సింగ్ కు హైకమాండ్ ఉద్వాసన పలికింది. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ తో పాటు ఏఐసీసీ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దిగ్విజయ్ కు బై బై చెప్పారని సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ ను తొలగించారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్గీ రాజా వల్ల పార్టీకి మైలేజ్ రాకపోగా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందని హైకమాండ్ గ్రహించింది. ఇటీవల ఆయన తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ట్విట్టర్లో చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదంగా మారాయి.
దీంతో పార్టీకి లాభం జరగకపోగా లోకల్ లీడర్లు సమాధానం చెప్పలేకపోయారు. ఇటు పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారంలో డిగ్గీ రాజా విఫలం కావడంతో పాటు పెద్దగా సమయం కేటాయించకపోవడంతో ఆయన్ని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీతో పెరిగిన గ్యాప్ కూడా డిగ్గీ రాజా వేటుకు మరో కారణం. మరోవైపు దిగ్విజయ్ స్థానంలో కుంతియాను నియమించారు. వాయిలర్ రవి ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు రాష్ట్ర రాజకీయాలు తెలుసు. దీంతో ఆయన ఇన్ఛార్జి పదవి వరించింది. అయితే అక్టోబర్లో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారా లేక ఇతరులు ఎవరికైనా అప్పగిస్తారనేది చూడాలి. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో చాలా మంది ఇన్ఛార్జీలను మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను మార్చినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో ఒకరిద్దరు నేతలు తప్ప దిగ్విజయ్ వ్యవహార శైలి ఎవరికీ నచ్చడం లేదు. పార్టీలో నేతలను సమన్వయం చేయడంలో డిగ్గీ రాజా విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇప్పటికే డిగ్గీ రాజా వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లాయి. దీంతో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణకు ముందే తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిను నియమించినట్లు తెలుస్తోంది. ఇక ఇటు ఏపీలో పసుపు కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతున్నట్టుంది. అవును, నెల్లూరు జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరిగాయో అవన్నీ ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. ప్రజాప్రతినిధుల పాత్రపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తొలి దశలో అధికారుల పాత్రని గుర్తించిన విచారణ అధికారులు ఇప్పటికే 15 మందిపై వేటు వేశారు. ఇక మిగిలింది నేతల పాత్రపై చర్యలు. అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరన్న దానిపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు పసుపు స్కామ్ ప్రకంపనలు అలజడి సృష్టిస్తున్నాయి. పసుపు కొనుగోలు కేంద్రాల ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు కొనుగోలు చేశారు. మొదటి వారానికి మొదటి రకానికి 6,500, రెండో రకానికి 6,000 రూపాయలు నిర్ణయించారు. ఈ లెక్క ప్రకారం ఇక్కడ 34,000 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశారు. ఇందుకోసం 21,85 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇక్కడ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయల పసుపు కొనుగోలు చేయాల్సుండగా 21 కోట్ల రూపాయలు పసుపు కొనుగోలు చేశారు. 14 కోట్లు అదనంగా కొనుగోలు చేయడంతో స్కామ్ బయటపడింది. బయటి ప్రాంతాల నుంచి నాసిరకం పసుపు తీసుకొచ్చి ఉదయగిరిలో ఎక్కువ ధరకు అమ్మారని విచారణలో తేలింది. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన కొనుగోలు జరిపిన 14 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు దళారులుగా వ్యవహరించిన వారు అన్ని పార్టీలకు చెందిన నేతలున్నారు. అయితే ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని వైసీపీ ఆరోపిస్తోంది. పసుపు 3,000 రూపాయలకి నాసిరకం పసుపు కొనుగోలు చేసి దాన్ని 6,000 నుంచి 6,500కి అమ్మి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డటువంటి సంఘటన జరిగితే దాని మీద ఇప్పటికీ కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఎందువల్ల పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం లేదు. కావాల్సినంత డబ్బు ఉంటుంది. పార్టీలకి పబ్బులకి లక్షలు తగలేస్తారు. కానీ 30-50 టోల్ ఫీజు కట్టమంటే మాత్రం చేతులు రావు. పైపెచ్చు దాడులు కూడా చేస్తారు. నిజం. తాజాగా అధికార పార్టీ కార్పొరేటర్ కొడుకు గ్యాంగ్ కత్తులతో కవాతు చేసింది. ఈ ఇష్యూ వైరల్ గా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. ₹30 కోసం ముప్పేట దాడి. వెంటపడి వేటాడి ఎడాపెడా కుమ్మేశారు. కాళ్లవేళ్ల పడి ప్రాధేయపడ్డా కనికరించలేదు. టోల్ సిబ్బంది తోలు తీసిన కార్పొరేటర్ తనయుడి బ్యాచ్. శ్రీశైలం హైవేపై ఉన్న కడతాల్ టోల్ ప్లాజా సిబ్బందిపై 6 యువకులు తమ ప్రతాపం చూపారు. ఎక్కడ పెడితే అక్కడ కొట్టారు. ఊహించిన దాడితో బెత్తరపోయిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీసినా వదల్లేదు. పరిగెత్తుతున్న వారిని చేసి మరీ ఒళ్ళు హోనం చేసేశారు. స్నేహితుడు సాయిరెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన మనీష్ గౌడ్ అండ్ కో AP29 BR 888 వాహనంలో తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కడతాల్ టోల్ ప్లాజాలో ఫీజు చెల్లించకుండానే వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫీజు చెల్లించాలంటూ సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో రెచ్చిపోయిన మనీష్ మిత్రా బృందం టోల్ సిబ్బందిపై అటాక్ చేశారు. తమనే ఫీజు అడుగుతారా అంటూ వాగ్వాదానికి దిగుతూనే సినిమా స్టైల్లో వెంటాడి కొట్టారు. టోల్ ఫీజు కేవలం 30 రూపాయలు, అవి చెల్లించమని అడిగినందుకు ఈ రకంగా దంచి కొట్టారు. మనీష్ గౌడ్ మిత్ర బృందం దాడి ఘటనలో టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూపర్వైజర్ మహేష్ గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు వైద్యులు. అటు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని వివరాలు సేకరించారు. ఏపీ 29 BR 888 కారులో పారిపోతున్న మనీష్ గౌడ్, అతని 6 స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కత్తులు స్వాధీనం చేసుకుని ఐపీసీ సెక్షన్ 307 మర్డర్ అటెంప్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇక్కడ గొడవ జరిగిందని చెప్పి మనకు ఫోన్ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నారు, అక్కడికి సిటీకి వెళ్తూ ఉన్నారు. మనకి ఊరు చివర పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రోడ్ల మీదకి వచ్చేసాము. ఆ వెహికల్ నెంబర్ చెప్పారు, పట్టుకున్నాము. ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకున్నాము. ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 6 మెంబర్స్ అండి అటెంప్ట్ మర్డర్ కేసు కింద. అవునండి, నైఫ్తో దాడి చేశారు కాబట్టి. ఘటనలో గాయపడిన టోల్ సిబ్బందిని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చంద్రరెడ్డి పరామర్శించారు. జరిగిన దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన మనీష్ గౌడ్, అతని స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీ చంద్రరెడ్డి డిమాండ్ చేశారు. ఇంత జరిగినా తనయుణ్ణి వెనకేసుకొచ్చాడు తండ్రి రామ్మోహన్ గౌడ్. తన బిడ్డ తప్పేం లేదని, స్నేహితులు మాత్రమే దాడి చేశారని చెప్పుకొచ్చాడు. ఏవైతే విజువల్స్ వస్తున్నాయో అందులో ఏడ కూడా మనీష్ గౌడ్ కత్తి పట్టుకున్నట్టు కానీ, లేకుంటే ఇప్పుడు పొడిచినట్టు కానీ, లేకుంటే దాడి చేసినట్టు కానీ ఏడ కూడా విజువల్స్లో ఆయన ఫోటోనే లేదు, ఆయన ఈడ కూడా కనిపిస్తలేడు. అది కనిపిస్తున్నాడు అరుణ్ రెడ్డి, ఆ దొడ్డుగా ఇట్లా ఉన్నాడు, గడ్డం ఉన్నదేమో నితీష్, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ షాయి అనేటోడు విడిపిస్తుండు. మనోడు మనీష్ బండి కారులోనే కూర్చుండు. ఇది అవుతుంటే ఇంకా భయపడి బండి వాళ్ళ విజువల్స్ కనిపిస్తుంది, భయపడి ఆడ బండి తీసుకొని ముందు వెళ్ళిపోయాడు స్పీడ్గా. ఆగినాక వీళ్ళు వచ్చి ఇలా లెక్కిరు. కానీ మనీష్కు కావాలని ఇలా ఏంటంటే ఉన్నట్టు చెప్తే బాగుంటుంది. కడ్తాల్ టోల్ ప్లాజా ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. దాడికి పాల్పడింది ఎంతటి వారైనా వారిపై చర్యలు తప్పవని ట్విట్టర్లో స్పందించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని పునరుజ్జీవింపజేసే పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వం 2,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. పునరుజ్జీవన కార్యక్రమానికి ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు హరీష్ రావు. అదే రోజున పోచంపాడులో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకానికి 1000 కోట్ల రూపాయలు, ఎస్ఆర్ఎస్పి ఆధునీకరణకు మరో 1000 కోట్ల రూపాయలు, మొత్తం 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 10వ తేదీన పోచంపాడు దగ్గర శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకానికి శంకుస్థాపన చేయడం, ఆ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాంత ఆయకట్ట రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారందరినీ కూడా సమీకరించి, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి అనేది నిజామాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ ఇవన్నీ పాత జిల్లాలు, దాదాపు 5 జిల్లాల రైతాంగానికి మేలు చేసేటువంటి పథకం. అందువల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రాంత రైతులందరూ కూడా ఈ యొక్క సభలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క సభ నంద్యాల అభివృద్ధిపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. 3 ఏళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలకు సరైన సమాధానం చెప్పే సమయం వచ్చిందని అన్నారు ఆయన. చంద్రబాబుకు గుణపాఠం చెప్పేలా నంద్యాల ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. 3 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి, భూములు ఆక్రమించి, ఇసుకను ఆక్రమించి, బ్రాండీ షాపుల ద్వారా పొలాలను ఆక్రమించటం ద్వారా లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా అక్రమ ఆర్జన చేసి, ఆ సంపాదనంతా కూడా నంద్యాలలో అభివృద్ధి పేరుతో కాకుండా అవినీతితో గెలవాలని చూస్తున్నాడు. అభివృద్ధి చూసే ఓట్లు వేయండి అని అడిగేటువంటి దమ్ము చంద్రబాబు నాయుడు గారికి లేదు.
నా అవినీతి సొమ్ము మీకు ఖర్చు పెట్టబోతున్నానని ప్రజలను కూడా మలినము చెయ్యాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఈ ఉప ఎన్నికలలో చేయబోతున్నాడు. ప్రజలారా, ఈ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు 6 కోట్ల మంది తెలుగు వాళ్లకు చేసినటువంటి ద్రోహానికి పగ తీర్చుకునే అవకాశం నంద్యాల ప్రజలకు వచ్చింది. ఇది కేవలం ఒక స్థానిక ఉప ఎన్నికగా చూడకండి. 6 కోట్ల మంది తెలుగు వాళ్లకు చంద్రబాబు చేసినటువంటి మోసానికి, దాష్టీకానికి, కుట్రకు వ్యతిరేకంగా కసి తీర్చుకునేటువంటి మొదటి అవకాశం, ఆ పగ తీర్చుకునేటువంటి మొదటి అవకాశం నంద్యాల ప్రజలకు వచ్చింది. ఆ కసి తీర్చుకోండి, పగ సాధించండి. దుర్మార్గుల మీద ప్రజా తీర్పు ఈ రకంగా ఉంటుంది అని ఎలుగెత్తి చాటండి. చూస్తూనే ఉండండి TV9.